యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరూ స్టేడియం సమీపంలో గుంపుగా గుమిగూడకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. స్ట్రాంగ్ రూమ్ లో జూబ్లీహిల్స్ భవితవ్యం ఉండడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండొచ్చనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.24% పోలింగ్ నమోదు చేశారు. గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది అధికార కాంగ్రెస్ నేతలు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో వారు ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు. 6 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ను ప్రకటించాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోనే ఉంచనున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.